అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 14వ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది. అయితే ఈ చంద్రగ్రహణాన్ని తర్వాత ద్వాదశ రాశుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క 2025 మార్చి 14వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత 4 సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ 4 సంఘటనల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గడ్డ సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని వారి గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ మర్చిపోరు. అలాగే ఇంటి భోజనం పట్లనే వీరికి అత్యంత ప్రీతి ఉంటుంది. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడిన పరిస్థితుల్లో కూడా ఎదురవుతాయి. అలాగే వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకి వినిపించాలని అస్సలు కోరుకోరు. బాధని ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు. కానీ విన్న విషయాలు నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు కూడా ఎక్కువనే ఉంటాయి. అయినప్పటికీ వాటిని సరిదిద్దుకునేటువంటి పనితనం కూడా కుంభరాశి వ్యక్తులకు ఉంటుంది. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు కుంభరాశి వారికి ధనం అధికంగా లభిస్తుంది. ఈ యొక్క బంధువుల ఆత్మీయ వర్గం అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయం జరిగే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేరికూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకి కలిగే అవకాశాలు ఉంటాయి. తమ సంతానం, ఆత్మీయులు, సొంత వారు చేసే తప్పులు కుంభరాశి వారికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తుంటారు. వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమై మంచి లాభం, మంచి పేరు వస్తాయి. అలాగే సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. భూముల విలువ పెరగటం వలన ధనవంతులు కూడా అవుతారు. కానీ వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం వీరి అదృష్టాన్ని జారవిడ్చుకున్నట్టే. ఇక ముఖ్యంలో విషయంలోకి వస్తే, ఈ 2025 సంవత్సరం మార్చి 14వ తేదీ చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం తర్వాత గ్రహస్థితుల్లో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు కుంభరాశి వారి యొక్క జీవితంపై కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి. ఊహించని విధానంగా 4 సంఘటనలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో అకస్మాత్తుగా వ్యాపారంలో మీరు అభివృద్ధిని అయితే చూడబోతున్నారు. ఇది వరకు మీ యొక్క వ్యాపారానికి, ఇక ముందు మీ వ్యాపారానికి చాలా వ్యత్యాసం అయితే గమనిస్తారు. నష్టాల బాటలో సాగిన వ్యాపారం కూడా లాభాల బాటలోకి వెళ్ళబోతుంది. నూతన వ్యాపార పెట్టుబడులను చేయాలనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే జరిగే అవకాశాలు వ్యాపారస్తుల చేతిలో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి చాలా సానుకూలమైన ఫలితాలు ఈ చంద్రగ్రహణం తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మరొక సంఘటన ఏంటంటే కనుక,
చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ యొక్క లైఫ్ పార్ట్నర్తో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత వారిని కలుసుకొని ఈ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ తొలగించుకొని మీరువురు కలిసి మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కనిపిస్తుంది. కావున మీ యొక్క మనస్తత్వంలో మార్పు రాబోతుంది. మీరు ఇరువురు కూడా రియలైజ్ అవుతారు. అలాగే మధ్యవర్తులు కూడా మీకు సపోర్ట్గా నిలుస్తారు. మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకొని ఒక సంఘటన అయితే ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే మూడవ సంఘటన చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలనుకుంటున్నారో, అయితే అది చిన్ననాటి మిత్రుడు కావచ్చు, లేదా ఒకప్పుడు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితంగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అయిపోయారు. అయితే ఎన్నిసార్లు వాళ్ళు కలుసుకుందాం అనుకున్నా కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం రాబోతుంది. అకస్మాత్తుగా వారికి సంబంధించినటువంటి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీడియట్స్ ద్వారా మీకు దొరకడం కానీ, లేదా అనుకోకుండా వారే మీకు తారసపడడం కానీ, ఫోన్ కాల్ చేయడం ద్వారా కానీ ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారిని కలుసుకోవాలని ఇదివరకు కూడా మీరు చాలాసార్లు ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళడానికి కలలు కంటున్నారో వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను అందించబోతుంది. విదేశాలకు వెళ్ళాలని మీరు ఇదివరకు ఏ ప్రయత్నాలు అయితే చేశారో వాటన్నిటికీ కూడా రిజల్ట్ ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు. మీ యొక్క విదేశీ ప్రయాణం గురించి ఇదివరకు ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఈ యొక్క సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించబోతుందని చెప్పుకోవాలి. ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, లేదా వ్యాపార అవకాశాల నిమిత్తం కావచ్చు, మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అవకాశాలు మీకు వస్తాయి. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. డబ్బు సమకూరుతుంది. లోన్లు శాంక్షన్ అవుతాయి. ఖచ్చితంగా మీ యొక్క విదేశీ ప్రయాణం మీకు లాభదాయకమైన ఫలితాలను అందించబోతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి మాత్రం చంద్రగ్రహణం తర్వాత 4 అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలు, అనుకూలమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం, అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోవాలి. ఆ శివ భగవాను నిత్యం ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. శివ భగవానుని ఆరాధించడంతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుని నిందించకూడదు. శని స్తోత్రం పారాయణం చేయండి. ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా కానీ ఎవరితో చెప్పుకోరండి. ఎంతటి కష్టమైనా కానీ వీరు ఓపికగా భరిస్తూ ఉంటారు. కానీ ఆ కష్టాన్ని బయట పెట్టుకొని ఎవరితో కూడా చెప్పుకోరు. ఎందుకంటే నలుగురిలోనూ చెప్పుకొని నామూషిగా ఫీల్ అవ్వడం కంటే మనకు మనమే ఆ సమస్యని ఎదుర్కోవాలని చెప్పేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అలాగే వీరికి సంబంధించినటువంటి కుటుంబ విషయాలు కూడా ఎవరితో చెప్పుకోరు. అంటే చెప్పుకొని నలుగురి ముందు కూడా మేము కొంచెం తక్కువ అవ్వడం కంటే కూడా చెప్పుకోకుండా మాకు మేము ఆ సమస్యలను ఎదుర్కోవడం వల్ల ఈరోజు కాకపోయినా రేపైనా ఈ జీవితంలో మా సమస్యలు మేము ఎదుర్కొనేటువంటి ఒక మంచి మార్పు అయితే భగవంతుడు మాకు ఇస్తాడేమో, ఇంకాస్త ముందుకు వెళ్ళే కొద్దీ మాకు మంచి రోజులు వస్తాయేమో అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అయితే కుంభరాశి వారికి ఏంటంటే పాపం కష్టం తర్వాత కష్టం పలకరిస్తూనే ఉంటుందండి. ఏలినాటి శని ప్రభావం వలన వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక నష్టాలు ఎదురవుతుంటాయి. అయితే వీరు ఈ యొక్క కష్టాలను అధిగమించడానికి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోవాలి. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం మీరు స్వామివారిని తప్పకుండా ఆరాధించాలి.
అలాగే ప్రతిరోజు కూడా మీకు వీలైతే తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. అయితే తప్పకుండా రోజు చేసుకోవాలా, మేము చేసుకుంటేనే బాగుంటుందా అనుకుంటే మీకు వీలు కుదరకపోతే, సమయం కుదరకపోతే ఏం చేయాలంటే కనీసం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ఆలయాన్ని సందర్శించి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం వల్ల కూడా మీకు ఏలినాటి శని ప్రభావం అయితే తగ్గుముఖ పడుతుంది. అలాగే శనివారం నాడు మీకు వీలుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నువ్వుల నూనెతో స్వామివారిని అభిషేకించడం, లేదంటే నల్లని వస్త్రాన్ని దానం చేయడం, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి యాచకులకు మీ ద్వారా ఏదైనా కానీ వారికి సంబంధించినటువంటి అవసరానికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుముఖ పడుతుంది. కష్టాలు సమస్యలను బాగా ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఎటు కూడా కదలనివ్వకుండా పరిస్థితులు ఏర్పడితే మీరు ఏం చేయాలంటే స్వామి శని భగవానుడి యొక్క దూషించకూడదండి. ఎటువంటి సమస్యలు శని భగవానుడు కలుగుతున్నాయంటే దూషించకూడదు. స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలను, అష్టోత్తరాలను, లేదంటే స్వామివారికి సంబంధించినటువంటి భక్తి కథలను, భక్తి గీతాలను ఆలకిస్తూ ఎక్కువగా స్వామిని మరణ చేసుకుంటూ స్వామిని మాకు ఈ కష్టం కలుగుతుంది కాబట్టి ఈ కష్టం నుండి మాకు ఏదో ఒక బయటపడేందుకు గమ్యం చూపించండి, లేదంటే ఈ సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని, శక్తినివ్వండి అని చెప్పి మనసారా సాయిని వేడుకున్నా కానీ స్వామి మనకు అనుకున్నంతగా కఠినంగా ఉండరండి శని భగవానుడు. తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా భక్తుల పాలిట కల్పవృక్షం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకోవాలంటే స్వామి కరుణిస్తే అంతటి కరుణామూర్తి ఎవరు ఉన్నారనమాట. అంతా పరమ కరుణామూర్తి శని భగవానుడు కాబట్టి ఆయన తృప్తిపరిచేందుకు ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని ప్రీతికరమైనటువంటి పనులు చేసుకోవడం వల్ల కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో కుంభరాశి వారు వారికి తగినటువంటి మంచి సబలీకృతంగా స్వామివారిని వెంటనే కరుణించి మనకు తగినటువంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తారు. కాబట్టి మీకు తగినంత భారీగా విరాళాలు ఇవ్వడమో లేదో, ఎవరికైనా భారీ ఎత్తున దాన ధర్మాలు చేయడమో చెప్పడం లేదు. మీకు తగినటువంటి శక్తి వరకు పేదవారికి దానం చేయడము, మీకు సంబంధించిన వ్యక్తులకు ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మీ వంతుగా ఏదైనా సహాయం పడడము, ఇలాంటివి చేయడంలో మీరు కనుక ముందుంటే మాత్రం తప్పకుండా మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం తగ్గుతుంది. కుక్కకో లేదా కాకికో అన్నం పెట్టడం, మీరు తినబోయే ముందుగా ఒక చిన్న ముద్ద చేసుకొని చక్కగా కాకికి పెట్టడం, కుక్కకు పెట్టడం అలాంటి పనులు చేసుకోవడం వల్ల కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.